చెక్ చెక్ ఓకే డన్. డైరెక్టర్ జయరామ్ గారు, ఇండస్ట్రీలో చాలామంది హీరోలు ఉన్నారు, మార్కెట్ ఉండే హీరోలు కూడా ఉన్నారు. అండ్ వాళ్ళతో తీసుకెళ్తే డెఫినెట్గా ఆడియన్స్లో ఒక బజ్ కూడా వస్తుంది. సో ఇవన్నీ పక్కన పెట్టి చంద్రహాస్ని చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? కాడాలి నీ క్వశ్చన్ ఏంటి అంటే నాతో చేయకూడదు అన్నట్టుగా చెప్తున్నావు. అది మీతో చేయకూడదు, నీతో చేయలేదని హర్ట్ అవుతున్నా, నాతో చేశాడని హర్ట్ అవుతున్నా. ఆ క్వశ్చనే రాంగ్గా ఉంది అసలు. నాతో ఈయనతో ఎందుకు చేశారు, వేరే వాళ్ళతో చేయొచ్చు కదా అన్నట్టుగా ఉంది ఆ క్వశ్చన్. ఐఎమ్ నాట్ అన్ యాక్టర్ యాక్చువల్లీ, నేను క్వశ్చన్ డైరెక్టర్. అది నెగిటివ్గా ఉంది ఫ్రేమింగ్, చూసుకోండి. అరే చాలామంది హీరోలు ఉన్నారు కదా, చంద్రహాస్ని చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? ఫస్ట్ నేను మ్యూజిక్ ఆల్బమ్స్ చేస్తున్నప్పుడు తన మ్యూజిక్ ఆల్బమ్ త్రిబులర్ సాంగ్ చూశాను. తన ఎనర్జీ కానీ నాకైతే ఎంత ప్యాషనేట్ ఉందో తనకు కూడా అంతే ప్యాషనేట్ ఉంది మూవీస్ మీద. తను తీసిన పాస్ట్ మూవీస్ లైక్ స్టోరీస్, లవ్ స్టోరీ అవన్నీ ఉన్నాయి. నా కథకి ఒక మంచి ఎనర్జీ ఉన్న హీరో, డ్యాన్స్ కానీ సెటిల్ యాక్టింగ్ కానీ చేసే హీరో, నా కంటెంట్కి బాగా యాక్ట్ అయ్యే హీరో చంద్రహాస్ అనుకుని చంద్రహాస్కి నేను ఫిక్స్ అయ్యా. తనకి ఒక మంచి కథ చెప్పాలని నేను అనుకున్నాను. ఎందుకంటే సేమ్ ఏజ్ 25. ఫస్ట్ నేను ఈ కథ ముగ్గురికి చెప్పా. ఇప్పుడు వచ్చే నాకనే చిన్నాడు 8 months. సో ఈ కథ ముగ్గురు హీరోస్ చెప్పాను. వాళ్ళు కొంచెం టైం అడిగారు, కానీ తనకి ఎప్పుడైతే చెప్పానో నాకు ఎక్కువ కాన్ఫిడెన్స్ ఇచ్చాడు. నాకన్నా ఎక్కువ తిని నమ్మాడు కాబట్టి ఈ కథ నేను తింటూ చేయాలనుకుంటున్నాను. కాన్ఫిడెంట్ ఎక్కడుంటే కంటెంట్ అంత ప్యూర్గా వస్తుంది. అంటే మార్కెట్ అనేది చాలా మార్కెట్ అంటే ఇప్పుడు రీసెంట్లీ లిటిల్ హార్ట్ సినిమా, అందులో వాళ్ళందరూ న్యూ జోనర్స్. అంటే హీరో కొత్త, మ్యూజిక్ డైరెక్టర్ కొత్త, అందరూ కొత్త. కంటెంట్ బాగుంటే మార్కెట్ అనేది అక్కర్లేదు. కంటెంట్ బాగుంటే నేను కూడా ఒక ఆడియన్ కాబట్టి కంటెంట్ బాగుంటే సినిమా అనేది హిట్. కంటెంట్ బాగాలేకపోతే సినిమా డిజాస్టర్ అవుతుంది. దాని తర్వాత నేను ఎలా సినిమా తీయాలని నేర్చుకోవాలంతే. ఇప్పుడు 25 years కాబట్టి ఒక సినిమా తీయడం అనేది నాకు ఒక బిగ్ అచీవ్మెంట్. తర్వాత దాన్ని హిట్ చేయడం అనేది ఆడియన్స్ చేతుల్లో ఉంది. కంటెంట్ బాగుంటే, లేకపోతే లేదు. రేపు పొద్దున్న నువ్వు కూడా హీరో అవ్వచ్చేమో డార్లింగ్, మార్కెట్తో ఏం సంబంధం లేదు, కంటెంటే ఇంపార్టెంట్. ఇప్పటికీ నా హీరో అంటే కంగ్రాట్స్ బ్రో. ఆ కళ కనాలంటే మార్కెట్ ఉన్నోళ్ళే చేయాలంటే ప్రతిసారి కష్టం కదా. కొత్త వాళ్ళు రావాలంటే ప్రతి ఒక్కరికి మార్కెట్ ఉండదు స్టార్టింగ్లో. బట్ అది జయరామ్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ. అంటే 2013 కాయిన్ మీద ఉందంటే ఏమైనా నేమ్ ఉందా, లేకపోతే జనరల్గా వేసారా? దానికి ఒక కనెక్షన్ ఉంది బ్రో. ఉంది. ఓకే. అంటే యాటిట్యూడ్ స్టార్ అనే నేము మీ మూవీకి ఎంతవరకు యూజ్ అవుతుంది అనుకుంటారు? ఎందుకంటే ఆ నేమ్కి వస్తా వైరల్ అయ్యింది చాలా. అంటే వైరల్ అయింది కాబట్టి తను కంటెంట్ ఇందులో చూపించి ఆ ట్యాగ్ని నేను ఫుల్ఫిల్ చేయాలని సినిమా ద్వారా నేను అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే డార్లింగ్. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. ఎందుకంటే యువర్ హార్డ్ వర్కర్. వన్ వర్డ్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అంటే ఫస్ట్ సినిమాకి ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఉంది. ఇప్పుడు చూజింగ్లో కంప్లీట్గా మీదైనా డెసిషన్ మేకింగ్, ఫాదర్ సపోర్ట్ కూడా ఉందా? ఎట్లా వెళ్తుంది కెరీర్ అనేది? కంప్లీట్లీ నాదే, నో ఫాదర్ ఇన్వాల్వ్మెంట్. జస్ట్ యాక్సెప్ట్ చేశాక ఇది చేశాను, ఇది పాయింట్ అని చెప్తాను. హీ మైట్ సే సమ్ బెటర్మెంట్స్ ఆర్ సజెషన్స్, బట్ కంప్లీట్లీ నాదే. మీరు అంటే కంటెంట్ ఈజ్ ద కింగ్ అంటున్నారు కాబట్టి నడుస్తున్న ట్రెండ్ని ఫాలో అవుతున్నారా? వస్తున్న సినిమాలను చూస్తున్నారా? ఏది బెటర్? ఈ మధ్య కాలంలో రిలీజ్ అయిన సినిమాల్లో మీకు ది బెస్ట్ అనిపించిన కంటెంట్ ఏంటి? ఈ మధ్య కాలంలో ది బెస్ట్ లిటిల్ హార్ట్స్ అయితే అవుట్ అండ్ అవుట్ కామెడీ అది. సో కామెడీ అనేది నేను అప్పటికప్పుడు నవ్వి అలా వదిలేస్తా. సో ఐఎమ్ నాట్ ఏబుల్ టు టెల్ ది బెస్ట్ అన్నట్టు. ఐ ఎంజాయ్డ్ ఎ లాట్ లిటిల్ హార్ట్స్, దట్ ఐ కెన్ సే. ఈ మధ్య కాలంలో బెస్ట్ అంటే ఉంటే సడన్గా గుర్తు రావట్లేదు, స్పాట్లో పెట్టిస్తే. అంతా యంగ్ టీమ్ కదా, ఎట్లా సపోర్ట్? మీకు ఒక డౌట్ వస్తే దాన్ని క్లారిఫై చేయడానికి మీ బ్యాక్ ఎండ్ ఎవరున్నారు ఏంటి? అదే మా టీం వర్క్ అయితే మేము కంప్లీట్గా యంగ్స్టర్స్, నో పెద్ద సపోర్ట్ పిల్లర్స్ లేకుండా మేమే చేద్దాం అన్నట్టుగా చేస్తున్నాం అనమాట. సో యా, యాటిట్యూడ్ స్టార్ అనేది మీకు ప్లస్ అయిందా మైనస్ అయిందా మీ కెరియర్కి? ఇప్పుడు అది నేను తీయాలనుకున్నా అది పోయేది కాదు. ఇప్పుడు నేను అక్కడ చంద్రహాస్ అన్నా కానీ ఇప్పుడు యాంకర్ గారు కానివ్వండి, హోస్ట్ కానీ ఎవరైనా, లేకపోతే మీరైనా రేపు పొద్దున డైరెక్ట్గా మీరు రాయడమే యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ అని రాసేస్తారు. సో దాన్ని నేను వద్దు అన్నట్టుగా నేను వద్దు అంటే ఇంకెక్కువ అవుతుంది. అది దాన్ని నేను ఓన్ చేసుకుంటే కొంచెం బెటర్ కదా. సో అది మనం యాటిట్యూడ్ కెన్ బి గుడ్ ఆర్ బ్యాడ్, సో ఐ టేక్ ఇట్ యాజ్ గుడ్.
సో దట్స్ ఇట్. యా, యాక్చువల్లీ ఇందాక చెప్పారు అంటే రాజమౌళి నెక్స్ట్ లేకపోతే సందీప్ వాళ్ళతో చేస్తాను నేను అనలేదు సార్, ప్లీజ్. కాబోయే అన్నాను సార్. కానీ అప్పుడైతే ఆ వీడియో అయితే బాగా వైరల్ అయిపోతుంది. అందులో కూడా నేను క్లియర్ మళ్ళీ వినండి, కాబోయే అని అన్నా, నేను వాళ్ళతో చేస్తా అనలేదు అప్పుడు కూడా. కాబోయే సందీప్ రెడ్డి వంగ గారు, కాబోయే రాజమౌళి గారు నన్ను చూసి వాళ్ళు నన్ను వాడుకోగలుగుతారు అనిపించడం కోసం నేను ఈ సినిమా చేశాను రామ్నగర్ బన్నీ అని అన్నాను అప్పుడు. సో అది ఇది బాగా నెగిటివ్ అవ్వటం కొద్దిగా ఇదైంది. నిజం చెప్పాలంటే నేను నెగిటివ్ పాజిటివ్ పట్టించుకోను, ఎందుకంటే మీరు అదే కామెంట్ సెక్షన్లో మీరు ఎత్తుక్కుంటే పాజిటివ్ కామెంట్స్ కూడా వందల్లో ఉంటాయి. అండ్ ఒక వీడియోకి లైక్స్ అనేది చాలా ఉంటాయి కదా, అలా లైక్ చేసేవన్నీ కూడా పాజిటివ్ కింద తీసుకోవాలి సార్. సో మనం ఇప్పుడు ఒకడు ఏదో అన్నాడు కదా అని చెప్పి నేను దాని గురించే పట్టుకొని ఆలోచించి నేను ఏ పని చేయకుండా కూర్చుంటే అప్పుడు నిజంగా వాడు సక్సెస్ అయినట్టే. నేను రామ్నగర్ బన్నీకి ముందు కానీ అలాంటివి చాలా వచ్చాయి. ఆ వచ్చిన దానివల్లనే నేను కసితో నేను ఇంకా ఎక్కువ హార్డ్ వర్క్ చేశా. వాళ్ళందరినీ ప్రూవ్ చేయాలి కదా రాంగ్. ఏడుస్తా కూర్చుంటే వాళ్ళందరూ రైట్ గెలిచేసినట్టే. సో నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళ పేరు నిలబెట్టాలి. నన్ను కించపరిచిన వాళ్ళని అగెయిన్స్ట్గా చేయాలంటే మళ్ళీ మనం మన హార్డ్ వర్క్తో చేయాలి అంతే. సో దాని గురించి ఇట్ గివ్స్ మీ మోర్ కిక్ టు బీ గోయింగ్ అగెయిన్స్ట్ హేటర్స్ అండ్ మేకింగ్ దెమ్ ఫ్యాన్స్ టు మీ బై డూయింగ్ హార్డ్ వర్క్. సో మీ ఇంట్లోనే ఒక డైరెక్టర్ ఉన్నారు కదా, మరి ఆయనతో ఎందుకు చేయట్లేదు? మా ఇంట్లో ఇప్పుడు మా చెల్లి కూడా చేస్తుంది డైరెక్షన్, ఇద్దరు ఉన్నారు. అలా అంటే ఫ్యూచర్లో నేను కూడా అవుతానేమో, అది అలా ఏం లేదు. చేసుకుంటా పోవడమే. టైం అనేది ఒక్కొక్క దానికి ఒక్కోసారి వస్తుంది.